హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఫస్ట్ టైం రాగి జావ అయితే ట్రై చేస్తున్నాను. అసలు నాకు ఎలా కూడా తెలియదు. నేను కూడా ఇది యూట్యూబ్లోనే చూశాను. ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా అయితే ఇక్కడ 2 గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను. 2 గ్లాస్ వాటర్ అంటే క్వాంటిటీ 4 స్పూన్స్ రాగి జావ అయితే సరిపోతుంది. ఇది కూడా యూట్యూబ్లోనే చూసాను. నాకైతే కరెక్ట్ క్వాంటిటీ సరిపోయింది. స్పూన్ కూడా చాలా చిన్నది. పెద్ద స్పూన్ అయితే మాత్రం 2నే యాడ్ చేసుకోండి. మంచిగా 2 స్పూన్స్ 4 స్పూన్స్ వేసుకున్నాక అందులో కొంచెం లైట్గా వాటర్ వేసుకొని స్ట్రెచ్చర్ లాగా అయితే కలిపేసుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనం వాటర్ అయితే మంచిగా బాయిలింగ్ అయిపోతుంది కదా, ఆ ఉడికిన వాటర్లో అయితే జావ అయితే యాడ్ చేసుకొని ఉండలు లేకుండా మంచిగా కలిపేసుకొని 5 మినిట్స్ అయితే గ్యాస్ మంచిగా సిమ్లో పెట్టేసుకొని మంచిగా ఉడికిన తర్వాత మనకి దగ్గర అయిపోతుంది కదా. ఇది చల్లారిన తర్వాతే తాగాలి. కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు ఇందులో కొంచెం మజ్జిగ యాడ్ చేయండి, కొంచెం సాల్ట్. అలాగే నేను పిల్లలు తింటారనేసి ఆనియన్ యాడ్ చేయలేదు. ఆనియన్ కూడా వేసుకుంటే టేస్ట్ కూడా ఇంకా చాలా బాగుంది. అండ్ ఫైనల్లీ ఇది మంచిగా ఇలా కలిపేసుకొని మా చిన్నోడైతే చాలా ఇష్టంగా తిన్నాడు ఆ రోజు. మీకు ఒకసారి వాటి తినేది కూడా వీడియో తప్పకుండా అప్లోడ్ చేస్తాను. మీకు దీనికి వీడియో కనుక నచ్చితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.